ఆంధ్ర రెండో తడవ ఈ యూట్యూబ్ ఛానల్నే. యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ చూసినప్పుడు అసలు ఏంటి అని చూద్దామని చెప్పేసి అంటే మాకు గేదెలు కావాలి, సరే ఇక్కడికి వచ్చి చూద్దాం అసలు ప్రాక్టికల్గా చూసి మాట్లాడదామని చెప్పేసి వచ్చినాం. సరే వచ్చిన తర్వాత కొంచెం బెటర్గానే ఉన్నాయి, మంచిగా పర్లేదు, తీసుకోవచ్చు అని ఒక అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి చూసినాం. ఫస్ట్ సారి వచ్చినప్పుడు మంచిగా నచ్చినాయి, పర్లేదు. అప్పుడే వచ్చి తీసుకొని వెళ్ళిపోయాను. ఆల్రెడీ రెండు గేదెలు తీసుకున్నాం. అప్పుడు తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు, బెటర్ అనిపించింది. అవి సూడి ఒకటే పాడిది ఒకటే సూడిది రెండు తీసుకెళ్ళాం, మంచిగానే ఉన్నాయి, బెటర్గానే ఉన్నాయి. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు వచ్చినాం. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మంచిగా అనిపించలేదు, అంటే ఎంత హెవీ దిగలేదు, లోడ్లు దిగలే, మంచిగా లేవు. ఈ వారం మళ్ళీ వచ్చినా మంచిగా ఉన్నాయి, నచ్చినవి తీసుకున్నాం, మంచిగా ఉన్నాయి, పర్లే. డౌట్ వచ్చింది కానీ మన సంతకు డైరెక్ట్గా వచ్చి చూసినాం. పెట్టేవాళ్ళు కూడా మరి అంత హెవీగా పెట్టకుండా మంచిగానే ఉంది. పెట్టినా దాంట్లో ఎంతో కొంత నిజం అనేది ఉంటుంది, లేకుండా ఏం బెటర్ కదా పెట్టేవాళ్ళు కూడా. దానివల్ల చూసే మనకి వచ్చి చూసుకొని ప్రాక్టికల్ చూసిన తర్వాత మాకు కూడా కొంత మంచిగానే అనిపించింది. మాకెళ్ళి మామూలు ఫారమే. మేము మొత్తం కూడా ఒక 5-6 నెలలే సొంతంగా పెట్టాం. అంతకుముందు జీవ దొర్రు ఉన్నాయి మనకి. అప్పుడు వర్షాలప్పుడు జబ్బులు వచ్చి చత్తుంటే అమ్మేసాం, డైరీ ఫామ్కి వచ్చాం. సొంతంగా చేసుకుంటే నష్టమే లేదండి, సొంతంగా పెట్టుకొని చేసుకుంటున్నాను దొర్రు అంటమే. కానీ మన జనాలను పెట్టి చేపిస్తే నష్టమే, సొంత చాకరీ చేసుకుంటే లాభమే ఉంది. 10 గేదెలు పెట్టుకోవచ్చు భార్యాభర్తలు అంటే ఖచ్చితంగా. 10 గేదెలు పెట్టి వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి, ఇన్కమ్ మంచిగా ఉంటుంది. అప్పుడు ఎక్కువ మందిని బయట నుండి అవుట్ సోర్సింగ్ పెట్టకుండా వాళ్ళ నష్టమే అవుతుంది. 6 లీటర్లు ఇచ్చేదాన్ని 4 లీటర్లు 3 లీటర్లు పిండుతుడు, దోళ్ళ కొయ్యలేస్తాడు. నేను 7 గేదెలతో చేశాను. 7 గేదెలు నేను 7 తెచ్చి ఒకసారి 7 పెట్టా. మళ్ళీ మొన్న 2 తీసుకెళ్ళా పోయింది. అవి 1,05,000, 1,03,000. అవి కూడా ఎక్కడే తీసుకుంది, పర్లేదు. ఫస్ట్ టైం ఇక్కడే తీసుకెళ్ళా. అవి కూడా ఇక్కడ మనకి బెటర్గానే అనిపించింది, తీసుకున్నాం, ఇక్కడే తీసుకున్నాం కాబట్టి. వాళ్ళు 4 చెప్పిర్లే కానీ నేను పిండిన రోజు 2.5 ఇచ్చింది. మన కాడికి వచ్చినా 3.5 పెరిగినాయి. దానికి వాళ్ళు చెప్పిన దానికి 1-2 డిఫరెంట్ ఉంటుంది, అంటే అంత వేరియేషన్ తప్ప ఎక్కువ ఉండదు, పర్లేదు. మనం దాన్ని పెట్టే దాంట్లో పెరుగుతుంటాయండి. ఫుడ్ మంచిగా పెట్టి మంచిగా చూసుకొని మంచిగా చేసుకోవాలి. 2 ఇది జాఫరాబాద్. ఇదైతే మనకు ఆయన పాలు ఎగస్టిద్ది కదండి, చాకరీ చేసిన. అవి 2 మేపుకునే కాడికి ఇది 1 మేపుకున్నా చాలండి, 2 పాలు ఎద్ది. ఇదా 6 చెప్పటం 12 చెప్పిండు డేకి వచ్చేసి. సరే మనం లీస్ట్గా ఒక 10 దానికి మంచిగా ఫుడ్ పెట్టేసి ఇస్తే మనం చేసుకునే దాంట్లో మేతను పెడితే ఇస్తుంది 10 ఎత్తుంది, పూటకు 10 ఇవ్వాలి లెక్క. వాళ్ళు 6 చెప్పినారంటే దాని ప్రకారంగా మనం మేత పెట్టే కొంది మనకు పెరగచ్చు. జాఫరాబాద్ మంచిదేనే కదండి. ఐడియా ఉంది, పాలు మంచిగా ఇస్తుంది మనకి, దాని మీద ఇన్కమ్ మంచిగా ఉంటుంది. మంచి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకొని మంచిగా చేస్తే వాటి మీద కంటే ఇది బెటర్. ఫస్ట్ ఇది ఒకటి మేపుకున్నా చాలు, పాలు మంచిగా ఇస్తుంది, ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది. ఆ పర్పస్ మీద తీసుకుంది ఇది. వాళ్ళు చెప్పటం 2 లక్షలు, నేను 90,000 కంచిపోయాను. మనం 1 కానించి అడిగాను, 1 కానించి 1.30 దాకా ఫైనల్ అయిపోయింది. ఇంకా పాడితే అదిగో దూడ అది అయిద్దనా ఒక 3 నెలలు అయిపోద్ది. 3 నెలలు అవుతుంది, 3 నెలలు అయింది. వాళ్ళు చెప్పడం 12 లీటర్లు అని చెప్పారు. మనం మామూలుగా లీస్ట్ వేసుకుంది 10 వేసుకున్నాం. మనం ఏదైనా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి దాన్ని. 3 ఇంకేం లేదు. ఇదే ఇది హర్యానా జాతి, హర్యానా బీడు. అదొక బీడు, అది 1,60,000 చెప్పిండు. 1,12,000 కొన్న. అది 2 నెలలు అయింది, 2 నెలల పాడి ఉంటుంది. 10 12 చెప్పిండు, 10 వేసుకున్నాం మేము. వాళ్ళు చెప్పడం 12 చెప్పిండు, 10 ఇస్తుంది అన్నది.
అంగేయలేదు ఇంతవరకు. ఇంకా లేదు ఇంతవరకే మాకు. మేము 2 తీసుకోవాలనుకున్నా 2 దొరికినాయి. ఆ సంతకంటే ఆ గొడ్లు నచ్చదు కదండి మనం ఇటు వచ్చింది. ఇవి ఆడ చాలా తక్కువ అన్న, అందుకనే బీడు ఉంటుంది కానీ ఇంత పాలు ఇచ్చే బీడు ఉండదు కదా. పాల గురించే మరి పాలిచ్చే బీడను ఒకసారి ఈ రేటు ఇంకా ఇప్పుడు అది ఆరానుడు మనకు 5 ఇచ్చిన చాలు. రేటు అదే కోసూరు సంత అయితే అక్కడికి ఇక్కడికి 1,50,000 చెబుతుండ ఆ బరిని ఆ గేదెని. అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా చూసుకొని ఇక్కడ ఏమైనా బెటర్ ఉంటే తీసుకోవాలని వచ్చినాం అంతే. సరే బెటర్ అనిపించింది, అందుకని ఏడా తీసేసుకున్నాం. ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ కావాలంటే రావాలి కదన్నా. ప్రజెంట్ అయితే ఇప్పటికైతే చెప్తున్నారు ఇప్పుడు ఆ బీళ్ళు మొత్తం అట్లాంటి బీడు, మన మామూలు బీడు, ముర్రా ఇవన్నీ చెబుతారు. 2,50,000, 1,30,000 సెట్ అవుతుంది. ఒకదాన్ని తీసుకెళ్ళా ఆల్రెడీ ఫస్ట్ 2 నెలలు అయింది ఒకదాన్ని తీసుకెళ్ళి. ఒకటి ట్రైల్ వేసి చూసిండు, ఉండదని ఒక అపోహ ఉంది. ఇది అటు మనకి ఎండు మేతకం వేసేది కదన్నా అటు కర్ణాటక అటు, అందుకు మనకి సరిపోద్దని సెట్ అయిద్దని. వాడు తీసుకెళ్ళిన తర్వాత మంచిగా అనిపించింది అన్న, ఉండగలిగింది పర్లేదు వాతావరణానికి. అందుకనే సరే ఇంక తీసుకెళ్ళాలని వచ్చింది, లేదంటే ఉండకపోతే డ్రాప్ అయ్యావే. పర్లేదు. స్వామి కంబాల స్వామి, యాదిగుట్ట. బర్రెని తీసుకున్నానా, 1,00,000 వాడు. చేయించిన 7 నెలలు అంటున్నాను. డాక్టర్ చెక్ చేసి ఇక్కడనే 7 నెలలు అని చెప్పిండు. మార్కెట్ ఇక రేట్లు ఇక దాన్ని బట్టి సొమ్ముని బట్టి ఉన్నాయి అన్న, ఇక సొమ్ముని బట్టి ఉన్నాయి. అంటే నేను ఇది మూడోసారి రావడం అంతే. ఉన్నది పాము ఉన్నది నాకు. అటు ఇటు 20 దాకా ఉన్నాయి అన్న. అంటే పెద్ద బర్రెలు ఒక 15 దాకా ఉన్నాయి, పడ్డలు అవి కలిపి 20 దాకా ఉన్నాయి. అంటే మేము అంటే ఇట్లా ఇళ్ళ పొంటి ఆడికలు పోస్తాము, మళ్ళీ ఒకటి డైరీ ఫామ్లో కూడా 2 పోస్తాం. సూపర్ నే పేరు ఉంది. మళ్ళీ మాకు ఇంత వ్యవసాయం ఉంది మంచిగా. పాల రేట్ అయితే మామూలుగా అయితే మా గుట్టలు అయితే డబ్బపార్లం అయితేనేమో 50 ఉన్నట్టుంది. అంటే మా కొడుకు వస్తాడు, నేను పోను. ఇక ఆడికలు అయితే 80 దాకా పోస్తాం. అంటే ఇక వ్యవసాయం ఉంటే పెద్ద ఏం కాదన్నా, అన్ని వంకొస్తే గడ్డి అన్ని వంకొస్తే లాసే. కానీ వ్యవసాయం ఉండి ఇక మనం బయట ఏం పని చేయలేకుంటే ఏం కాదు. ఇక బయట పని అయితే అంతే సంగతి. సొంత మనుషులు ఉంటే ఏం కాదు. కానీ జీతాలు పెట్టి అంటే ఇక అది ఏం మిగిలదు. ఇక రేట్లు అంటే సొమ్మును బట్టి మంచి సొమ్ము తీరు పహలు ఉన్నాయి అన్నాయి. అది కొనుక్కోవచ్చు అన్న, పర్వాలేదు. అన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. మంచి సొమ్ము మంచి తీరే ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. కానీ ఎవరైనా అన్ని రకాలు నడుస్తుంది, మంచిగానే ఉంది. ట్రాన్స్పోర్టా ఇక పోయినసారి అయితే ఒక 25,000 ఇచ్చినాను నేను ఇక్కడి నుంచి అక్కడికి అయితే. ఓకే పర్వాలేదు. నేను ఇప్పటికీ 4 బర్రె దాకా తీసుకున్నా, నాకు సహకరించినాయి. అంటే నేను లాజుతో కొన్నాను 40,000, 50,000 ఇట్లా కొన్నా. అలా అడిగిపోయినాక నాకు లాజుతోనిగా బర్రె పెద్దగా అయినాక మంచి ఒక్కొక్కటి బర్రె 1,00,000 దాకా కూడా అమ్ముతాను మంచిగా. నన్ను తీసుకుపోయి లాస్ అయితే ఏం చేయలేనా. పాలు విండుకున్నా, మళ్ళీ అంతకంటే ఎక్కువ రేట్ అమ్ముకున్నా. అంటే నేను ఇళ్ళ పొంటే ఆడికలు పోస్తాము, డైరీ ఫామ్ రెండు పోస్తాం. అంటే ఆడికలు కొద్దిగా ఉన్నాయి, మళ్ళీ డైరీలో కూడా మళ్ళీ చేస్తాం. అన్ని జాతి గేదె ఇది. దీని కెపాసిటీ 14 లీటర్స్ అన్న. ఇప్పుడు కూడా 14 లీటర్స్ పాలు ఉన్నాయి. మగదుడ్డు ఉంది. కానీ మనం ఇప్పుడు సెకండ్ అయిపోయిందన్న, ఈంతే థర్డ్. 14 లీటర్స్ ఉన్నాయి కానీ మనం 10 లీటర్ చెప్తున్నాం మన కస్టమర్కి. రేట్ వచ్చేసి 120 చెప్పిన అన్న. ఇగో పెయ్యి మెత్తగా ఉంది, దూడు ఉంది, పాలు ఉన్నాయి. ఇదేమో బూరి జాతి 6 నెలలు సుడు ఉంది. బూరి జాతి 6 నెలలు సుడు ఉందన్న. 10 లీటర్ పాలు ఉన్నాయి ప్రజెంట్.
అది 110 చెప్పిన అన్న. బూరి ఫైనల్ రేట్ అయితే 1,00,000కి వస్తుంది అన్న. ఈ జాఫరాబాద్ది 15 లీటర్స్ పాలు ఉన్నాయి, దూడ లేదు, కట్టి 2 నెలలు అవుతుంది. ఒకసారి బ్యాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది సంఖ్య. ఇంకా 15 లీటర్స్ ఉన్నాయి పాలు. దీని ధర వచ్చేసి 110 చెప్పిన. అటు ఇటు తక్కువ చేసి ఇవ్వద్దాం అన్న. ఇది కూడా బన్నీ, దూడ చనిపోయింది, తిత్తి ఉంది. ఇది కూడా 14 లీటర్ పాలు ఉన్నాయి, 10 లీటర్ గ్యారంటీ. సెకండ్ అయిపోయిందన్న, థర్డ్ ఉంటుంది. ఇది 4th ఉంటుంది అన్న. దీని దగ్గర కూడా 14 లీటర్ పాలు ఉన్నాయి. ఇది వచ్చేసి 110 చెప్పిన అన్న. ఇది బన్నీ జాతి దూడ ఉంది, నెలన్నర దుడ్డు ఉంది, 15 లీటర్స్ పాలు ఉన్నాయి. ఎవరికైనా కానీ కస్టమర్కి 10 లీటర్ చెప్తున్నా. ఇది కూడా 120 చెప్పిన అన్న. ఇది కూడా బన్నీ, దూడ చనిపోయింది. దీని దగ్గర 12 నుంచి 14 లీటర్ పాలు ఉన్నాయి, 10 లీటర్ ఎవరినైనా పెట్టుకోమనండి. ఇది కూడా 110 చెప్పిన అన్న. ఇంకోటి సుడి బర్రె ఉందన్న. ఏ నెలలు సుడు ఉందన్న. ఒక పూట పాలిస్తుంది, 5.5 నుంచి 6 లీటర్ పాలు ఇస్తుంది. సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదు, సుడే గ్యారెంటీ. 1,05,000 చెప్పిన. అంటే చూసి అంటే అటు ఇటు 95 దాకా ఇద్దాం. ఇవి మా ఫాదర్వి దూడలు ఉన్నాయి, 3 లీటర్ పాలు ఉన్నాయి. ఇది 75,000 చెప్తుండు, ఇది 75 చెప్తుండు. ఇది కూడా 3.5 పాలు ఉన్నాయి. ఇది కూడా 3.5 పాలు ఉన్నాయి. ఇది కూడా 75 చెప్తుండు. ఇది దూడ ఉంది దీనికి, ఇది 85 చెప్తున్నా. లోకల్ ఇది ఏమో 65 చెప్పిండు, అది 55. ఇది మా ఫాదర్ ఇవన్నీ లైన్ అన్న. ఫైనల్గా రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, చూసిద్దాము. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. నా పేరు రవికుమార్ గౌడ్, 9502432896.